హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ, కనుమ పండగ శుభాకాంక్షలు. అందరూ పండగను బాగా చేసుకుంటూ ఉంటారు. అందరి ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు, పూజలు అన్నీ చేసుకుంటూ ఉంటారు కదండి. ఈరోజు ప్రత్యేకంగా కనుమ పండుగ రోజు వేసే ముగ్గు రథం ముగ్గు. శుక్రవారం కనుమ పండుగ వచ్చింది. చూడండి, మా ఇంటి దగ్గర ఉదయాన్నే 6 గంటలకే పూజ అయిపోయింది. మా ఇంట్లో అయితే సింహద్వారానికి 2 వైపులా కూడా దీపాలు వెలిగించామన్నమాట. ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం రోజు దీపాలు వెలిగించి పూజ చేసేసాను నేనైతే. ఇక మా అమ్మాయి వచ్చేసి ఉదయాన్నే రథం ముగ్గు వేసింది. చూడండి, చక్కటి అందమైన రంగురంగులతో చూడముచ్చటగా ఉండే రథం ముగ్గు. మరి మీ ఇంటి దగ్గర ఏం వేశారు, ఎలాంటి ముగ్గులు వేశారు? ఈరోజు ప్రత్యేకం రథం ముగ్గులు వేయాలన్నమాట. అందుకనే రథం ముగ్గు వేశాను. మా ఇంటి సింహద్వారం పక్కనే గల సుగంధ పరిమళాలు వెదజల్లే చక్కని చెట్టు, అది దేవతా వృక్షము. ఇక రథం ముగ్గు ఎలా ఉంది చూడండి. మా ఇంటి రథం ముగ్గు, ఈ రథానికి ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మా ఇంటి ముందర కూడా చూడండి, అందరూ రథం ముగ్గులే వేశారు. రథం తేరు అంటారు, తేరు ముగ్గులు. చూడండి, మా పక్కింటి అదే, ఎదురింట్లో అదే, మా ఇంటి కింద ఓనర్స్ కూడా అదే వేశారు. మేము పైన అప్స్టైర్లో ఉంటాం కాబట్టి చిన్న రథం ముగ్గు వేశాము. మధ్యలో చూడండి, పైన జెండా ఎగురుతుంది, మధ్యలో సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్న సూర్యుడు ఉన్నాడు. అందరి ముందర ఆల్మోస్ట్ మా అందరి ఇళ్ళ ముందర రథం ముగ్గు వేశారు. శుక్రవారం చూడండి, దీపాలు వెలిగించాము ప్రత్యేకంగా. ఈరోజు మార్నింగ్ చెప్పాను కదండి, 6 గంటలకే పూజ అయిపోయింది. ఇంటి దేవుని దగ్గర దీపాలు వెలిగించేసి, సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించేసి, సాంబ్రాణి ధూపం వేసేసి పూజ అంతా అయిపోయింది. ఇక పైన కింద వాళ్ళు వచ్చి తొక్కిపోతుంటారు కదా అని చిన్న వీడియో క్లిప్ చేశాను అనమాట. మరి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పైన ఉన్న కొంచెం స్థలంలోనే చిన్నగా చూడముచ్చటగా మా పాప అయితే రథం ముగ్గు వేసేసింది కలర్ఫుల్గా. కింద స్థలం ఉంటే చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు. ముగ్గులు అంటే చాలా ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పండి.